ఇక్కడ ఈ వీడియోలో ఏడుస్తున్న వ్యక్తి నాకు ట్రైన్లో తారసపడ్డాడు. విషయం ఏంటిదని కనుక్కుంటే ఆ వ్యక్తి ఏం చెప్పిండంటే, నేను కూలికి పోయేస్తూ ఉంటే టీసీ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. 500 రూపాయలు వచ్చిన 500 రూపాయలు తీసుకున్నాడు. ఇంట్లో నా భార్య పిల్లలు ఏం తినాలి ఇప్పుడని బాధపడుతున్నాడు. అంత భార్య పిల్లల కోసం ఆలోచించే వ్యక్తి టికెట్ తీసుకోకుండా ఉంటాడా చెప్పండి? టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయటం నేరం. దయచేసి మీరు కూడా ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడే కదా 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్లే కదా అని టికెట్ తీసుకోకుండా ఉండకండి. ఇంటి దగ్గర భార్య పిల్లలు ఇబ్బంది పడతారు. చివరికి ఆ వ్యక్తి ఏం చెప్పిందంటే, విషయం మొత్తం చెప్పి టికెట్ ఎంత అంటే 50 రూపాయలు అన్నాడు. అదే ఆ వ్యక్తి 50 రూపాయలు టికెట్ తీసుకుంటే 450 రూపాయలు ఇంట్లో భార్య పిల్లలు తినడానికి పనిచేసేటివి కదా. మనం కూడా కొంచెం ఆలోచించాలి. తప్పుడు మార్గంలో వెళ్ళటం ఎప్పటికీ తప్పే. ఈరోజు కాకపోతే రేపైనా సరే అది బట్టబయలై మనకి ఇబ్బందికరంగా మారుతుంది. దయచేసి ప్రయాణాలలో కానీ ఇంకెక్కడైనా కానీ మాటలలో కానీ తప్పు చేయకండి దయచేసి. నువ్వు డైలీ పనికి వస్తావా? డైలీ పనికి వస్తాను. పనికి వస్తే 500 ఇస్తారు. ఇప్పుడు టికెట్ తీసుకున్నందుకు ఎంత తీసుకున్నారు? టీసీ 500 400 తీసుకున్నాను. 100 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ఇంటికి ఏం పట్టకపోతే మహబూబాద్ అనేది ఇలా చేసిన పని దండగా. టికెట్ ఎంత వరంగల్ నుంచి మహబూబాద్? 50 రూపాయలు.